ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్లా వేస్తావో ఆ ముడి ఒక కుంగుముడి అయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. ఇది పల్లవి సాహిత్యం. ఇంకా కీరవాణి గారు ఆయన స్వరకల్పన, ఈ పాటని ఆలపించిన తీరు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎలాంటి రాయినైనా కరిగించేంత మనసుంది ఈ పాటలో. ఇక చరణానికి వస్తే, పసిపాపలో ముసినవ్వుల కపటాలు లేని ప్రేమ, మునిమాపులో మరుమల్లెల మలినాలు లేని ప్రేమ. ఇది ప్రేమలోని దైవత్వాన్ని, ప్రేమలో ఉన్న స్వచ్ఛమైన గుణాన్ని ఇక్కడ వర్ణించారు చంద్రబోస్ గారు. అరచేతిలో నెలవంకల తెరచాటు లేని ప్రేమ, ఇది చంద్రబోస్ గారు రాసిన ఒక సాహిత్యం. దీంట్లో ఆ నెలవంక అంటే ఆ చందమామ ఎక్కడో నెలవంకై అక్కడ ఆకాశంలో ఉంటుంది. ఓకే, దానికి ఉన్న మచ్చలు కానీ దానికి అది ఎలా ఉంది ఏంటి అనేది మనకి దూరంలో కనిపించదు. కానీ దాన్ని అరచేతిలో పెట్టేశారు తీసుకొచ్చి. అరచేతిలో పెట్టినప్పుడు దగ్గర నుంచి అన్నీ కనిపిస్తాయి. ఓకే, అంటే తెరచాటు లేని ప్రేమ అంటే ఎలాంటి తప్పులు లేకుండా మనం దగ్గర నుంచి చూడొచ్చు. అలాగూ మనం ఎలాంటి తెరచాటు లేకుండా, అంటే వంకలు, అక్కడ నెలవంక వంక అంటే మనం వంకలు పెట్టడం, తప్పులు కనిపెట్టడం, ఆ నెలవంకతో పోలుస్తూ వంకని. సో నెలవంకల తెరచాటు లేని ప్రేమ అంటే ఎక్కడ తప్పులు లేకుండా, తప్పులనేవి తెరచాటుల అంటే దాయకుండా అలా స్వచ్ఛంగా కనిపించేటట్టు మనకి ఉండాలి ప్రేమ అని చెప్పడం. అక్కడ ఏది దాయకుండా చెప్పడం. అండ్ ఇక్కడ ఆ ప్రేమలో ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది సాహిత్యంలో. నది గొంతులో అలపాటల తడబాటు లేని ప్రేమ. ఇక్కడ వర్ణన ఎలా చేశారనంటే, ఇప్పుడు అలలు అనేవి మనం ఎక్కడ చూస్తాము? సముద్రంలో చూస్తాం. సముద్రం ఒడ్డున అలలు తెగ వస్తూ ఉంటాయి బయటికి. కానీ నదిలో అలల్ని మనం చూడలేము, అది అలా కలిసిపోయి ఉంటుందన్నమాట. తడబాటు ఉండదు దానికి, అది ప్రవహిస్తూనే ఉంటుంది కానీ కనిపించదు, కలిసిపోయి ఉంటుంది. అలాగూ ఎక్కడ తడబాటు లేకుండా నదిలా అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ ప్రేమని వర్ణించడం జరిగింది. ఇక్కడ నీరుతో ఎందుకు పోల్చారు అని చూస్తే, నీరు ఒక్కటే ప్రపంచంలో ఆకాశంలో ఉంటుంది, నేలలో ఉంటుంది, మన చుట్టూతా ఉంటుంది. సో విశ్వవ్యాప్తంగా ఉన్న నీరుని ప్రేమతో పోల్చడం జరిగింది. మనసుల కలివిడి ఫలితం ప్రేమ, తనువులు తాకిడి కాదు సుమ. అంటే మనసు కలవాలి. అక్కడ ఊరికనే శరీరాలు కలిసిన దాన్ని ప్రేమ అని మనం అనుకోవడం తప్పు. అక్కడ మనసు కలవాలి. అదేలాగా అనంత జీవయాత్రలోన తోడు ప్రేమ. అంటే మనం ఈ జీవితం 100 ఏళ్ళు గడుపుతున్నాం అనుకోండి. ఆ 100 ఏళ్ళు కూడా ఆ జీవయాత్రలో మనతో తోడు వచ్చేది ఆ ప్రేమ. సో ఆ ప్రేమని ఇలాగూ స్నేహభావంతో వర్ణించారు చంద్రబోస్ గారు. ఇక్కడ స్నేహభావంతో కూడిన ఈ ప్రేమ ఏదైతే ఉందో అది బాధ్యత కలిగింది. అది ఎలాంటి కష్టంలో అయినా సహాయపడేది, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చేయి వదలనిది ఈ ప్రేమ. సో అనంత జీవయాత్రలోన తోడు ప్రేమ అని అంటే చూడండి, అందరూ ప్రతి ఒక్క మనిషి కూడా ఒంటరిగా పుడతారు, ఒంటరిగానే పోతారు. కానీ ఈ మధ్యలో ఒక తోడును వెతుక్కుని ఆ తోడు
వాళ్ళతోటి జీవితాంతం ఉండాలి అని నమ్మి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని ఇంకా ఈ జీవ యాత్ర ముగిస్తున్నప్పుడు, అంటే చావు దగ్గర అయినప్పుడు, ఆ చావులో కూడా వాళ్ళకి తెలుసు తన భర్త కానీ భార్య కానీ తన వెంట రారని తెలుసు. కానీ అక్కడ ఒక బాధ్యతతో కూడిన స్నేహం, ప్రేమ, అది వాళ్ళని ఈ జీవితం ముగిస్తున్నప్పుడు ఎంతో హాయిగా సాగనంపే ఈ ప్రేమ అని చెప్పడం జరుగుతుంది. అది చంద్రబోస్ గారి వర్ణన. సో ఇలాంటి ఒక గొప్ప పాటని ఎవరో సింగర్స్ పాడుతూ ఉంటే వినటం వేరే, కానీ ఏ సంబంధం లేని ఒక అమ్మాయి పాడింది. నాకైతే షాక్ అనిపించింది. అసలు ఎంత స్వీట్గా పాడింది ఆ పిల్ల అనిపించింది. తను ఎవరో కాదండి, తాన్య అని. షీఈస్ అ వెరీ బిగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. రీసెంట్గా లబ్బర్ పండు అనే ఫిలింకి మదర్ పాత్రకి తనే డబ్బింగ్ చెప్పింది. తను చాలా సంవత్సరాలుగా డబ్బింగ్ చెప్తోంది. యాక్చువల్గా అప్పట్లో వాళ్ళకి ఈ మీడియా అవన్నీ లేవు కాబట్టి అంతగా మీకు అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఎంత గొప్పగా ఆలపించిందంటే, తను ఆలపించిన తీరు ఆ అమ్మాయిని ఎంత కదిలించింది అనేది నాకు అర్థమైంది. సో మీకోసం ఆ అమ్మాయి ఆలపించిన ఆ పాటని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, చూసి అభినందించండి. ఎందుకంటే అమ్మాయి షీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్, తను రేడియో యాంకర్ కూడా, రేడియో జాకీ, అండ్ ఆల్సో నార్మల్ టీవీ షోస్లో యాంకర్ కూడా అమ్మాయి. సో ఇలాంటి ఒక ఆడపిల్లని మనం అభినందించాలి. షీ సో గ్రేట్, సచ్ ఎ గ్రేట్ మదర్ షీస్. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమ. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు. పసిపాపలో ముసినవ్వుల కపటాలు లేని ప్రేమ, ముని మాపులో మరుమల్లెల మలినాలు లేని ప్రేమ, అరచేతిలో నెలవంకల తెరచాటు లేని ప్రేమ, నది గొంతులో అలపాటల తడబాటు లేని ప్రేమ, మనసుల కలివిడి ఫలితం ప్రేమ, తనువుల తాకిడి కాదు సుమా, అనంత జీవయాత్రలోన తోడు ప్రేమ. ప్రేమ అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమ, హృదయాలలో ధ్రువతారల అలరారుతుంది ప్రేమ, పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమ, ప్రాణాలలో స్థిర బంధనం నెలకొల్పుతుంది ప్రేమ, మమతల అమృత వర్షిణి ప్రేమ, కోర్కెల అలజడి కాదు సుమా, నిసేదిలోను వీడిపోని నీడ ప్రేమ. నైస్. ఎంత బాగా పాడుతున్నారు అసలు. పాట
మనసుని ఎంత కదిలిస్తుందో చూశారు కదా. తాన్య, ఇది నీకోసం. తాన్యా హాయ్. నిన్న శుచి వినిపించింది మీరు పాడిన పాట, చాలా బాగుంది. చాలా అసలు ఉద్వేగభరితంగా ఉంది పాటలో ఎంత లోతుందో మీరు పాడిన విధానంలో అంత లోతుంది. చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది. ఎందుకంటే అర్థవంతమైన పాటలు, అర్థవంతమైన సాహిత్యంతో కూడిన పాటలు ఇలాగా అందరూ పాడుకుంటేనే, అభిరుచి ఉన్న మీలాంటి వాళ్ళు పాడితేనే అది అందరికీ చేరువైందని ఒక రుజువు, నమ్మకం. తాన్య, ఒక పాట రాసిన తర్వాత ప్రొడ్యూసర్లు ఇచ్చే రెమ్యునరేషన్ కాదు నిజమైన రెమ్యునరేషన్. ఇలాగూ ప్రతి ఒక్క శ్రోతని కదిలించి వాళ్ళ తోడు నిలిచే ఈ పాట నిజంగా మీరందరూ పాడుకోవడం వల్లనే దీనికి అసలు నిజమైన రెమ్యునరేషన్. సో నీకోసం ఒక గిఫ్ట్ బోస్ గారిని పాడమంటాను. ఓకే. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమా. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకో ప్రేమా. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు.